జై మాదిగా జై జై మాదిగా 70 ఏళ్ల కళ 30 ఏళ్ల పోరాటం తెలుగు రాష్ట్రాల్లో నెరవేరడానికి మందకృష్ణ మాదిగా నాయకత్వంలో 3 దశాబ్దాలుగా మడమ తిప్పకుండా చేసిన రాజీలేని పోరాటమే వర్గీకరణ విజయానికి కారణం. ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పండినా, నిందలు వేసినా, నిర్బంధాలు పెట్టినా, సంఘాన్ని నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూసినా ఉద్యమ సంకల్పంతోనే సాధించాం. ఆర్థిక బలం, రాజకీయ బలం, పత్రిక బలం, మీడియా బలం ఏవీ లేకుండా 30 సంవత్సరాలుగా నిలబడి చెక్కు చెదరని ఉద్యమ నిర్మాణంతో పోరాటాల ద్వారానే వర్గీకరణను సాధించి మన జాతికి అందించాం. అందుకే ఈ విజయాన్ని జాతి కోసం తమ ప్రాణాలను తనుప్రాయంగా వదిలిన మాదిగ జాతి అమరవీరులకు 30 సంవత్సరాలుగా పేదరికంలో ఉన్న అనేక కష్టాలను ఓర్చి పోరాటాలు వీరుడుగా నిలబడి ఎంఆర్పీఎఫ్ శ్రేణులను మాదిగ జాతికి అండగా ఉన్న యావత్ సమాజానికి అంకితం ఇస్తున్నాం. 30 సంవత్సరాల కాలంలో ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు, సంఘాలకి, మీడియాకి, పోలీస్ వ్యవస్థకి, యావత్ సమాజానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై మాదిగా జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఇట్లు మీ రాజా ఇర్లా. జై మాదిగా జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి పట్టణం నందు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానించిన దానికి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి, అట్లే మా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సమస్యలను అధిగమించి ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా దానికి ఆయన అదరకుండా బెదరకుండా 30 సంవత్సరాలు జాతి కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ అందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని 30కి అడుగుజాడల్లో నడుచుకొని, అలాగే ఈ ఒక కార్యక్రమం మా నియోజకవర్గం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, యువసేన అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. మరొకసారి మళ్ళీ మా మందకృష్ణ మాదిగ గారికి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట నిలబెట్టుకొని, అక్కడే ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు కూడా మాట నిలబెట్టుకొని ఈ వర్గీకరణ కోసం తొలి మెట్టు వేసిన సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మా మాదిగ సోదరులందరితో కలిసి పంచుకున్నాం. జై మాదిగా, జై జై మాదిగా.